Good morning, students. Welcome to this class. Today we are going to learn about feed formulas. So in this class, we are going to learn about a broiler feed formula. And this is the fourth day. And so today we discuss about broiler feed, how to make broiler feed, how to. So we're going to deal with it. So as you know well, there are two types of birds in the poultry sector. The one is the broiler type, another one is layer type. Broiler, what is a broiler? Broiler means it's the bird raised for meat purpose. కేవలం మాంసం కోసం ఉత్పత్తి చేసే వాటిని బ్రాయిలర్స్ అంటారు. ఇవి తక్కువ మేతను వినియోగించుకుని తక్కువ కాలంలోనే మార్కెటబుల్ సైజ్కి వస్తాయి. See, we have a broiler, we have a layer here. గుడ్లు కోసం పెంచేవి లేయర్స్ అని. బ్రాయిలర్ 8 వారాలు అంటే 2 నెలల సమయంలో, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 42-45 రోజులు, 42 to 45 days లో మార్కెటబుల్ సైజ్. ఇట్ కెన్ గ్రో అప్ టు 1.5 kg. అంటే ఒక 45 రోజుల్లోనే ఆ కోడి పిల్ల 1.5 kg or 2 kg weight వస్తుంది. We can sell it in the market. Whereas layer, it takes 1.5 years because the layer lays eggs. Every day it lays 1 egg. Likewise, a bird lays up to 300 eggs in 1.5 years. So, ఒక సంవత్సరం 6 నెలలు అంటే 72 వారాల పాటు లేయర్స్ బర్డ్స్ ని మనం పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి. కాబట్టి బ్రాయిలర్ కి ఇచ్చేటువంటి ఫీడ్ మేత వేరు, లేయర్ కి ఇచ్చేటువంటి గుడ్లు పెట్టే పక్షికి ఇచ్చేటువంటి మేత వేరు. సో దే హ్యావ్ డిఫరెంట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. దట్ ఈస్ ద రీజన్ వై వి నీడ్ డిఫరెంట్ డైటరీ ఫార్ములాస్. సో బ్రాయిలర్ ని లేయర్ ని ఒకేలా చూడకూడదు మనం. బ్రాయిలర్ యొక్క జీవన విధానం, ఆహారము, దాని పర్పస్ వేరు, లేయర్ యొక్క పర్పస్ వేరు. కాబట్టి రెండిటి యొక్క ఫీడ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత డిఫరెంట్ ఉందో మనం చూడబోతాం. కాబట్టి ఏ పర్పస్ మనం పెంచేది బ్రాయిలర్ అయితే బ్రాయిలర్ ఫీడ్ తయారు చేసుకోవాలి, లేయర్ అయితే లేయర్ ఫీడ్ తయారు చేసుకోవాలి. So broiler feed, it's called broiler mash antam. Can be two types. Broiler starter mash. Broiler యొక్క లైఫ్ 8 weeks. 8 weeks లో మొదటి 4 వారాలు స్టార్టింగ్ ఫేజ్, చివరి 4 వారాలు ఎండింగ్ ఫేజ్, ఫినిషింగ్ ఫేజ్. కాబట్టి ఫస్ట్ 4 weeks లో ఇచ్చే ఫుడ్ ని బ్రాయిలర్ స్టార్టర్ మాష్ అంటాం. ఓకే, చివరి 4 వారాలు అనగా 5, 6, 7, 8 ఈ 4 వారాలు ఇచ్చేది ఫినిషర్ మాష్. ఫినిషింగ్ ఇస్ గోయింగ్ టు ఫినిషర్ మాష్ అంట. సో ఇక్కడ ఈ యొక్క మాష్ లేదా మ్యాట్ అని ఇంగ్లీష్ లో మాష్ లేదా ఫీడ్ అంట. డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ గివింగ్ ఫుల్ క్లారిటీ. టోటల్ లైఫ్ ఆఫ్ బ్రాయిలర్ ఈస్ 8 weeks. 8 weeks లో ద ఫస్ట్ 4 weeks is starting. So starter mash, starter feed antam. And the remaining 4 weeks is finisher mash. కొంతమంది ఏం చేస్తారంటే రాసేటప్పుడు దాన్ని డివైడ్ చేస్తారు. మొదటి 4 వారాలు ఉంది కదా స్టార్టర్ మాష్. ఇందులో మొదటి 4 వారాలనే, మొదటి 2 వారాలు ఏమని పిలుస్తారంటే ప్రీ స్టార్టర్ మాష్ అంటాం. అంటే ఎల్కేజీలో జాయిన్ అయిపోయే ముందు ప్రీ కేజీ అంటాం కదా మనం, అట్లాంటిది అనమాట. సో మొదటి 2 వారాలు ప్రీ స్టార్టర్ మాష్ అని, 3-4 వారాలని స్టార్టర్ మాష్ అని అంటాం. జాగ్రత్తగా రండి. చివరి 4 వారాలు ఫినిషర్ మాష్ అన్నాం. 5, 6, 7, 8. దీన్ని మళ్ళా 2 భాగాలు చేసి 5వ వారం 6వ వారాన్ని బ్రోయర్ మాష్ అంటాం. 7, 8 వారాలను ఫినిషర్ మాష్ అంటాం. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్
Don't get confused. The simple classification is the first 4 weeks is starter mash, remaining 4 weeks is finisher mash. Or the 4 parts the first 2 weeks are called pre-starter mash. 3rd and 4th weeks are called starter mash. 5th and 6th weeks akkadiche feed ni grower mash antam. Last 2 weeks ichidani finisher mash antam. So we have different classifications. So these broiler birds, you know what, when the bird is young in age, they eat very less food, they grow weight more, they grow weight faster. ఆ కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తక్కువ మేత తీసుకుని ఎక్కువ బరువు పెరుగుతాయి. వయసులో పెరిగినప్పుడు ఎక్కువ మేత తిని తక్కువ బరువు పెరుగుతాయి. So the young bird eats less feed and grows weight faster. Adult bird eats more but grows weight slowly or low weight growth. And with increase in age, the feed consumption increases. వయసు పెరుగుతున్న కొలది ఆహారం తీసుకునే శాతం కూడా పెరుగుతుంది. మొదటి 4 వారాల్లో స్టార్టర్ మాస్లో ఈచ్ బర్డ్ ఈట్స్ 1 kg and it grows 600 grams weight. 1 kg మేత తిని మొదటి 4 వారాల్లో 600 గ్రాములు బరువు పెరుగుతుంది. చివరి 4 వారాల్లో ఒక్కొక్క పక్షి ఒక్కొక్క బర్డ్ 2.5 kg 2.6 kgs of feed 2 కిలోల 600 గ్రాముల మేత తిని 1 kg బరువు మాత్రమే పెరుగుతుంది. ఓకే, సో అంటే the first 2 weeks లో growth rate is very fast. The growth rate, weight gain is very fast. So we have to provide more protein in the starter mash or the pre-starter or starter mash. We have to give more protein content because the growth rate of the bird is very faster. That is the reason why the starter mash should contain high protein content, whereas the finisher mash contains less protein content. The day 1, the weight of the chickies is 38 grams. అప్పుడే పుట్టిన కోడి పిల్ల యొక్క బరువు 38 గ్రాములు లేదా 40 గ్రాములు. Within 2 weeks it reaches 200 grams. Broiler అయితే. అదే లేయర్ అయితే స్లోగా పెరుగుతుంది, స్లో గ్రోత్ రేట్. Broiler is very fast. Within 2 weeks it becomes 200 grams. Whereas layer 105 grams. The difference is diet, feed. The broiler feed is having high protein content. So that is the reason why in the first 2 weeks protein content 24% ఉండాలి. ఇచ్చేటువంటి మేతలో 24% ప్రోటీన్ ఉండాలి. 3 నుంచి 8 వారాల వయసు ఉన్నప్పుడు 22% ఉండాలి. 8 నుంచి 20 ఇదంతా మళ్ళీ లేయర్ కింద వస్తుంది అనమాట. 8 to 20 weeks 16% ఆఫ్ ప్రోటీన్, 20 to 42 18 grams ఉండాలి, 40 to 62 16 grams per day. So I am talking about these are all layer, but మనం మాత్రం చూసుకోవాల్సింది మొదటి 4 లేదా 8 వారాల వరకు చూసుకోవాలి. సో చూడండి, ఈ క్లాసిఫికేషన్ లో మరలా 3 రకాలుగా విభజించాం. ఈ 8 వారాలని 3 వారాలు 3 మాష్ ఏంటి అంటే మొదటి 3 వారాలను ఇక్కడ ఎలా డివైడ్ చేసాం? స్టార్టర్ మాష్ అన్నాం. 3 నుంచి 5 వారాలని గ్రోయర్ మాష్ అన్నాం. 5, 6, 7, 8 వారాలని ఫినిషర్ మాష్ అన్నాం. జస్ట్ నేమ్ చేంజ్ అంతే, పేరు మాత్రమే మారుతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. as I told you, we have different names are used. Don't get confused. So starter mash, the first 3 weeks లో protein content 20 to 24 ఉండాలి. ఇది బ్రాయిలర్. సో 22 to 24% ప్రోటీన్ ఉండాలి. దాని నుంచి వచ్చే ఎనర్జీ 2800 కిలో క్యాలరీస్ ఉండాలి. గ్రోయర్ మెష్ ఆ తర్వాత ఏమవుతుంది? ప్రోటీన్ కంటెంట్ తగ్గుతుంది. చూడండి, వయసు పెరుగుతున్న కొలది ప్రోటీన్ కంటెంట్ తగ్గిస్తూ పోవాలి. 20 to 20% ప్రోటీన్ ఉంది, 3000 కిలో క్యాలరీస్ ఉంది. ఫినిషర్ మాస్ ఎండింగ్ వచ్చేటానికి 18 grams, 18 to 20 grams or 18 to 20% ఆఫ్ ప్రోటీన్ విత్ 3200 కిలో క్యాలరీస్. ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. 2800 నుంచి 3000 అయింది, 3000 నుంచి 3200 అయింది. ప్రోటీన్ శాతం తగ్గింది, but the overall energy is increases. Right. So the one more thing we have to learn is feed conversion ratio, FCR.
సో ఎఫ్సిఆర్ ఇండికేట్స్ హౌ ఎఫెక్టివ్లీ యానిమల్ కన్వర్ట్స్ ఫీడ్ ఇంటూ ప్రొడక్ట్. అంటే తీసుకున్న మేతలో అది ఎంత శాతాన్ని శరీర బరువు పెంచుకోవడానికి వాడుతుందో దాన్నే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటారు. అంటే అది తినేది ఎంత, తిని ఎంత బరువు పెరుగుతుంది. తిన్న మేతలో ఉదాహరణకి కేజీ మేత తింటే అందులో 600 గ్రాముని శరీర బరువుగా మార్చుకుంది మొదటి 4 వారాలు. తర్వాత 2 వారాలు ఏం జరిగింది, 2.5 కిలోలు తిన్నది ఒక్కొక్క పక్షి. 2.6 కేజీ తిని దాని వెయిట్ కేవలం 1 కేజీ మాత్రమే పెరిగింది. అంటే తీసుకున్న మేత మొత్తము శరీరంగా మారదు, బరువు పెరగడానికి వాడబడదు. ఆ తీసుకున్న మేతలో కొంత శక్తి మెటబాలిక్ యాక్టివిటీస్ కి ఖర్చు అవుతుంది, లేకపోతే శరీరం పైనటువంటి ఆ ఫెదర్స్ పెరగడానికి కొంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. కొద్దిగా మాత్రమే బాడీ వెయిట్ ని పెంచడానికి జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాఫిటబిలిటీ, లాభదాయకత దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో. మనం ఇచ్చేటువంటి మేతలో ఎంత భాగాన్ని అది శరీర బరువును పెంచుకోవడానికి వాడుతుందో దాన్నే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎఫ్సిఆర్ ఎంత తక్కువ ఉంటే రైతుకు అంత లాభదాయకం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనము బర్డ్స్ కి ఇచ్చినటువంటి మొత్తం మేత యొక్క బరువు, టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫీడ్ గివెన్ డివైడ్ బై ది టోటల్ వెయిట్ గెయిన్డ్ బై ది బర్డ్స్. ఇచ్చిన మొత్తం మేత యొక్క బరువు డివైడెడ్ బై ఆ మేత తిని పక్షులు పెరిగిన బరువు, పక్షుల యొక్క బరువు, ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఎఫ్సిఆర్. సో సాధారణంగా అలా ఎఫ్సిఆర్ ఇప్పుడు 1.75 to 2.2. ఈ 1.75 చాలా హై ప్రాఫిట్స్ అనమాట. మహా అయితే 2.2 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 2 కన్నా పెరుగుతా ఉంటే నష్టం, లాభం తగ్గుతుందని నష్టం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు దాని రేషియో 1.75 to 2.2 మధ్యలో ఉంటే రైతుకి ప్రాఫిటబుల్ గా ఉంటుంది అనమాట. ఉదాహరణకి 100 చిక్స్ ఉన్నాయి, 100 బర్డ్స్. వీటికి ఆ 8 వారాల్లో ఇచ్చిన మేత యొక్క బరువు, ఫీడ్ యొక్క వెయిట్ 380 కిలోల మేత తిన్నాయి 100 బర్డ్స్ ఫర్ 2 months, అంటే 8 weeks. సో ఆఫ్టర్ 2 months ఆ 100 బర్డ్స్ యొక్క వెయిట్ 180 kgs అయింది. సో మన ఎఫ్సిఆర్ క్యాలిక్యులేట్ చేయాలంటే 380 kgs ఆఫ్ ఫీడ్ ఇన్ ద 2 months given to the 100 birds divided by total weight gained by the 100 birds in 2 months is 180 kgs is 2.11. Okay, it is good, profitable. Lower the FCR, profitable to the farm. Kabatti ee broiler vishayamlo kaani this is very important. Ee vishayanu manam chaala jagrata. So a feed conversion ratio anedi chaala important. But there are factors. Kabatti manam em cheyali ante ఆ ఫీడ్ కన్వర్షన్ రేషియోని తగ్గించుకోవాలి. 2.11 ఉంది, దాన్ని 2కి తెప్పించుకోవాలి, లేదా 1.9కి తెప్పించుకోవచ్చు, 1.8, 1.7. సో యూ మస్ట్ టేక్ కేర్ టు రెడ్యూస్ ద ఎఫ్సిఆర్ రేషియో. దీన్ని ఎంత తగ్గించుకుంటే అంత లాభదాయకం. తక్కువ మేత తిని ఎక్కువ ఉత్పత్తి తయారు చేసే విధంగా. అయితే దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎఫ్సిఆర్. ఈ ఎఫ్సిఆర్ ని ప్రభావం, మరి ఎలా తగ్గించుకోవాలి ఈ ఎఫ్సిఆర్ ని అంటే దేర్ ఆర్ టైప్ ఆఫ్ ఫీడ్, మనం ఇచ్చేటువంటి మేతను బట్టి ఆధారపడి ఉంటుంది. స్ట్రెయిన్ ఆఫ్ ద బర్డ్స్, ఆ పక్షి యొక్క జాతి, చాలా రకరకాల పక్షులు ఉన్నాయి, రకరకాల బర్డ్స్ ఉన్నాయి. we have a white legged horn is there, Rhode Island, that is another variety. సో వాటి యొక్క జెనెటిక్స్ ని బట్టి కూడా ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో డిసైడ్ అయి ఉంటుంది. మూడోది ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్, పర్యావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా ఈ ఆహారం తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ యెస్టర్డే క్లాస్ మనం తెలుసుకున్నాం, సమ్మర్ లో దే ఈట్ లెస్ ఫుడ్ బికాస్ ద హీట్ ఈజ్ వెరీ హై. వింటర్ లో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫీడ్ తీసుకుంటారు. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీడ్. అండ్ ఏజ్ అండ్ వెయిట్ ఆఫ్ ద బర్డ్స్, ఆ పక్షుల యొక్క బరువు, వయసు కూడా ప్రభావితం చేస్తాయి. అండ్ డిసీజెస్, ఆ పక్షికి వచ్చే వ్యాధుల వల్ల కూడా కొన్నిసార్లు మేత తీసుకోవడం తగ్గిపోతుంది. కొన్నిసార్లు
వాటికి జబ్బులు చేయడం వల్ల మేత తక్కువ తింటే FCR తగ్గిపోతుంది కానీ చివరికి నష్టం వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. సో ఆ డిసీజెస్ వచ్చినప్పుడు ఆ ఫీడ్ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. అలాగే రోడెంట్ అండ్ ఫ్లయింగ్ బోర్డ్ కంట్రోల్ ఫీడింగ్ ఏరియా, ఆ యొక్క మనం కోళ్ల పెంపకాన్ని మేత తయారు చేసే ప్రదేశంలో ఈ కోళ్ల యొక్క మేతని వేరే జీవులు కూడా దొంగిలిస్తూ ఉంటాయి, తింటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్స్, ఎలుకలు, పందికొక్కులు, లేకపోతే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పక్షులు కూడా ఈ యొక్క మేతను తినేస్తుంటాయి. అందువల్ల కూడా కొంత నష్టం వస్తుంది. మీకు సర్ప్రైజింగ్ థింగ్ చెప్పాలి అంటే ఈ యొక్క కోళ్ల ఫారంలో ఉండే ఎలుకలు, ఒక జత ఎలుకలు సంవత్సరంలో 25 కిలోల మేతను తింటాయి. సో 1 pair of rats they eat 25 kgs of feed. అట్లాగా ఒక 20 ఎలుకలు ఉన్నాయి అనుకోండి, వాట్ కుడ్ హావ్ బీన్ ద లాస్? 250 kgs of feed is gone. సో మరి అవి కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది? FCR ఫీడ్ కన్వర్షన్ రేషియో పెరిగిపోతుంది. మన ఎయిమ్ ఏంటంటే ఆ ఫీడ్ కన్వర్షన్ రేషియో తగ్గించుకోవాలి. అంటే ఈ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే ఈ ఫీడ్ కి లాస్ జరుగుతుందో వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే వి షుడ్ యూజ్ యాంటీబయాటిక్స్, వి షుడ్ యూజ్ మెడికేషన్స్ దట్ విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఫీడ్ కన్వర్షన్ రేట్. ఆ మేతని ఎలాగ మనం బ్యాలెన్స్డ్ గా వాడాలంటే వాటికి సరైన టైంలో డిసీజెస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, కొన్ని మెడిసిన్స్ వాడటం ద్వారా ఆ ఫీడ్ ని సమర్థవంతంగా వినియోగించుకోవాలా చేసుకోవచ్చు. అలాగే డీబీకింగ్, ముక్కును కత్తిరించడానికి డీబీకింగ్ అంటాం. అవి ముక్కును ఒకదాంతో ఒకటి పొడుచుకుంటాయి. సో అందుకని ఏం చేస్తారంటే 10వ రోజునే ముక్కు కట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డీబీకింగ్ అంటాం. And the size of the baby chicks also influence FCR. ఈ FCR ఫీడ్ కన్వర్షన్ రేషియోని తగ్గించుకోవడం ద్వారా రైతుకి లాభదాయకంగా ఉంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫీడ్ ఏంటంటే ఫీడ్ వేస్టేజ్. మేత వృధాన్ని హరికట్టాలి. మేతని వృధాన్ని హరికట్టాలి చాలా ప్రాముఖ్యమైన అంశం. మేత వృధాన్ని తగ్గించడం. మేత వృధా ఎలా అవుతుందంటే, మేతని ఎందుకు కంట్రోల్ చేయాలంటే మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ లో 70% ఫీడ్ ఖర్చు, మొత్తంలో 70% ఖర్చు కేవలం మేత తయారీకి అవుతుంది. ముందు నుంచి మనం చెప్పుకున్నాం. కాబట్టి మేత తయారీ ఖర్చును తగ్గించాలి. మేత సమర్థవంతంగా వృధా కాకుండా వాడటం నేర్చుకోవాలి. ఎలా మేత వృధా అవుతుందంటే వాటికి మేత తొట్లు అనేవి ఉంటాయి, ఫీడర్స్ అంటాం ఇంగ్లీష్లో. మేత తొట్లు, వాటిలో మేత వేసినప్పుడు ఏంటంటే ఈ పక్షులు ఎట్లా పడితే అట్లా తినడం ద్వారా కొంత మేత వృధా అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ 5 నుంచి 25% మేత వృధా అవుతుంది. 5 నుంచి 25% మేత వృధా అవుతుంది. ఆ వృధాను కనుక మనం తగ్గించుకోగలిగినట్లయితే ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియోని మనం బాగా మెయింటైన్ చేయొచ్చు. చూడండి ఎలా మేత వేస్టేజ్ ను కంట్రోల్ చేయొచ్చు అంటే, చాలా మంది ఏం చేస్తారంటే చిరిగిపోయిన సంచుల్లో ఈ మేత నిల్వ చేసి అక్కడ పడేస్తుంటారు. ఆ గోను సంచుల్లో ఏం చేస్తారు, ఆ మేత తయారు చేసి ఒక పక్కన పడేస్తారు. దానికి చిల్లులు ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరికి షెడ్ లోకి తీసుకుని వెళ్ళినప్పుడు మధ్యలో కొంత ఫీడ్ పోతుంది, అది వృధా అయిపోతుంది. అలాగే మేత తొట్టులకి చిల్లులు లేకుండా చూసుకోవాలి. తొట్టిలో నిండుగా మేత వేస్తే ఆ పక్షులు తినేటప్పుడు 30% మేత వృధా అవుతుంది. చూడండి చిన్నపిల్లలు చూడండి, ఆ గిన్నె నిండా వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి తినటం సరిగ్గా చేత కాదు కాబట్టి ఎక్కువ ఆహారం పడేస్తారు. అదే కొద్దిగా వేశారనుకోండి అది తగ్గుతుంది, పడేయటం అని తగ్గుతుంది. అలాగే పక్షులు కూడా, ఈ బర్డ్స్ కూడా ఆ మేత తొట్టి నిండా మేత వేస్తే 30% మేత వృధా అవుతుంది. అలాగే 2/3 వంతు వరకు వేసామనుకోండి 3% మాత్రమే వృధా అవుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. ఆ మేత తొట్టులో సగం వరకు వేసామనుకోండి, సగమే వేసాం, ఓన్లీ హాఫ్, 1/2, మేత వృధా 1%. చూడండి 30% ఎక్కడ, 1% ఎక్కడ. అంటే చిన్నవి ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వల్ల కూడా
ఫీడ్ కన్వర్షన్ రేషన్ తగ్గించుకోవచ్చు, వృధా అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, కంట్రోల్ ఆఫ్ రాట్స్ అండ్ రోడెంట్స్, ఎలుకలు పందికొక్కులను చాలా కంట్రోల్ చేయాలి. One pair of rat eats 25 kgs of feed, so they must be killed. Rats must be killed. You must not be negligent. And the another factor influencing feed conversion ratio is deworming. Deworming ante కడుపులో ఆ చిక్స్ యొక్క కడుపులో ఉన్న పురుగులు తీసేయటం, నులు పురుగులు అంటాం, గుండ్రను పురుగులు అంటాం. మనుషుల్లో ఉన్నట్లు పక్షుల్లో కూడా ఉంటాయి, పేగు లోపల కొన్ని పురుగులు ఉంటాయి. హెల్మింథిక్ పారాసైట్స్ ఉంటాయి, హెల్మింథిక్ పరాన్నజీవులు అంటాయి. సో ఇవి వాటి యొక్క కడుపులో ఉండడం ద్వారా మేత తినడం తగ్గిపోతుంది స్టార్టింగ్ లో. తర్వాత క్రమంలో ఏమవుతుంది, మేతను ఎక్కువ తినేస్తాయి. కానీ ఆ మేత ఎక్కువ తింటాయి, లోపల ఉన్న జీవులు ఏం చేస్తాయంటే ఆ మేతను తింటాయి. సో వాటి లోపల, ఆ బర్డ్స్ లోపల ఈ పురుగులు ఉన్నాయి కాబట్టి వాటిని పోషించడం కొరకు ఈ బర్డ్ ఏం చేస్తుంది, ఎక్కువ మేత తింటుంది. కాబట్టి బర్డ్ పెరగదు కానీ మేత వృధా అయిపోద్ది, వాటి పొట్టలో ఉన్న పురుగులు పెరుగుతాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి, డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ అంటే వాటి కడుపులో ఉన్న నులు పురుగులు చనిపోవడానికి మందు ఇవ్వడాన్ని డీవార్మింగ్ అంటారు. రిమూవింగ్ దీస్ హెల్మింథిక్ పారాసైట్స్ ఫ్రమ్ ద బాడీస్ ఆఫ్ చికెన్ is called deworming, where we give some medicine. Helminthic parasites mean there are some flukes inside the body, flukes and roundworms. To remove the flukes and roundworms present in the digestive tract, removing them by giving medication is called deworming. So that also plays a very important role in reducing the feed conversion rate. The another thing is culling. Culling అంటే ఏరు వేయట అని అర్థం. ద వర్డ్ కల్లింగ్ మీన్స్ ఏరు వేయటం. ఏంటి వేటిని వేరు వేయటం అంటే పనికిరాని కోళ్ళని వేరు వేయటం, వ్యాధిగ్రస్త కోళ్ళని వేరు వేయటం, ఆరోగ్యం సరిగ్గా లేని వాటిని, లేకపోతే డల్గా ఉన్న వాటిని పొడుచుకొని ఒకదాన్ని ఒకటి పొడుచుకొని గాయపరిచే లక్షణం ఉన్నటువంటి ఆ కోళ్ళని, పనికిరాని వాటి కోళ్ళని ఏరు వేయడాన్ని కల్లింగ్ అంటాం. Debeaking, we have some words we have to know, that is debeaking. Beak ante mukku, debeaking ante mukkunu kattirichadam on the 10th day, that's called debeaking. రెండోది deworming, removing worms from the intestinal tract is called deworming. Next, culling, separating, identifying weak birds, unhealthy birds, diseased birds, sick birds, identifying them, separating them, removing them is called culling. That also saves feed cost. One sick bird or each bird eats 120 grams of feed per day. The adult bird eats 120 grams of feed per day. If it is 120 grams per day, means within a month it is 3.6 kgs of feed per month, and in an year that bird eats 43 kgs of feed. So if you remove unhealthy bird, you can save 43 kgs of feed. So these are the reasons where we can reduce feed conversion ratio so that the farmer may go into a profitability, లాభదాయకతలోకి వెళ్తాడు అన్నమాట. So we have deworming. So we have so many reasons. So these are the reasons that reduce feed conversion ratio. Questions was the implement exam. What are the reasons for reduce? What are the causes? How can you control? How can you reduce feed conversion ratio? That is temperature, environment can also influence. The genetics of the bird, strain of the bird can also influence. The type of food material that we give. If that food is not palatable, it will not take it. And the rodents and flying birds, diseases, debeaking, deworming, culling, and food wastage, they all control and effectively control feed conversion ratio. ఇక్కడంతా ఏమి లేదండి, ఆ మాంసం ఉత్పత్తి అవ్వాలంటే మేత తినడం. ఎంత మేత తింటే అంత త్వరగా అది పెరిగి ఆరోగ్యంగా ఉండి శరీర బరువును పెంచుకొని మార్కెట్ రేట్లోకి
సేల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఆ మేత తినడాన్ని ప్రభావితం చేసే కారణాలన్నీ చెప్తాం. సో వీటన్నిటిని కరెక్ట్ చేయడం ద్వారా, మేనేజ్మెంట్ చేయడం ద్వారా, ఎఫెక్టివ్గా ఫీడ్ని మనం యూటిలైజ్ చేయడం ద్వారా హెల్దీ బర్డ్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు. అది రైతుకు కూడా ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. సో ఫీడ్ టైప్ చూస్తే, యాజ్ ఐ టోల్డ్ యూ, feed can be divided into 3 types: pre-starter mash, starter mash, and finisher mash. Pre-starter mash, pre-kg, LKG, UKG అట్లా అనమాట. సో ప్రీ-స్టార్టర్ ఫస్ట్ 10 days ఇచ్చే మేత వేరు. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇస్తాం కదా. తల్లిపాల తర్వాత కొన్ని రోజులకి గేదె పాలు లేదా ఆవు పాలు, పాత పాలు ఇస్తాం. మరికొన్ని రోజులకి చిన్న చిన్న ఫ్రూట్స్ తినిపిస్తాం. ఆ తర్వాత ఒక 6 నెలలకి అన్నప్రాసం చేస్తాం. ఆ తర్వాత కొంచెం పెద్ద అవగానే మనం మనకులాగా అందరం తినే ఆహారాన్ని పెడతాం. అలాగే ఈ బర్డ్స్ ఇక్కడ ఫస్ట్ 10 days ఇచ్చేది ప్రీ స్టార్టర్ మాష్ అంట. 11 to 21 days స్టార్టర్ మాష్, తర్వాత ఇచ్చేది ఫినిషర్ మాష్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, వెరీ వెరీ సింపుల్. మొదటి 4 వారాలు స్టార్టర్, చివరి 4 వారాలు ఫినిషర్. బ్రాయిలర్ అంటే 8 వారాలు, మొదటి 4 స్టార్టర్, చివరి 4 ఫినిషర్. ఆ మొదటి 4 ఉన్నాయి కదా, అందుట్లో మరలా 2 భాగాలు చేసాం. చివరి 4 వారాలు కూడా 2 భాగాలు చేసాం. అంటే 4 2 8 అనమాట. మొదటి 2 వారాలు ప్రీ స్టార్టర్ అన్నాం, తర్వాత 3-4 వారాలని స్టార్టర్ మాష్ అన్నాం, 5-6ని గ్రోయర్ మాష్ అన్నాం, 7-8 ఫినిషర్ మాష్ అన్నాం. ఇదే క్లాసిఫికేషన్ మార్చి పెడతారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇస్ ఎ సింపుల్ చేంజ్ ఆఫ్ వర్డ్. మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఫస్ట్ 4 స్టార్టర్, ఫినిషింగ్ 4 ఫినిషర్, ఫినిష్, ఇట్స్ డన్. లేదా 3 భాగాలు చేయాలనుకుంటారా, మొదటి 3 వారాలు స్టార్టర్, తర్వాత 2 వారాలు గ్రోయర్, చివరి 3 వారాలు ఫినిషర్. ఇప్పుడు చెప్పుకుంది అదే. ఓకే, సో ద సెకండ్ థింగ్ ఈస్ ప్రోటీన్. చెప్పుకున్నా ఎంత ప్రోటీన్ కంటెంట్ ఇవ్వాలని చెప్పుకున్నాం. రెండోది ఫ్యాట్ క్వాలిటీ, క్రొవ్వు పదార్థాలు. స్టార్టర్ మాష్లో ఫ్యాట్ అనేది ఉండకూడదు. బికాస్ ద చిక్ ఈస్ వెరీ యంగ్, సో ఇట్ కెనాట్ డైజెస్ట్ ది ఫ్యాట్. అప్పుడే పుట్టిన బాబుకి లేదా పాపకి మనం చికెన్ పెట్టాం, మటన్ కూడా పెట్టాం, ఫిష్ కూడా పెట్టాం. ఎందుకని? దట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రోటీన్ ఫుడ్, బట్ యూ వోంట్ గివ్. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డ వాటిని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది. అలాగే ఫ్యాట్ ని డైజెషన్ చేసుకునే కెపాసిటీ యంగ్ బర్డ్స్ కి, యంగ్ చిక్స్ కి ఉండదు అనమాట. సో దట్ ఈస్ రీజన్ వై ప్రీ స్టార్టర్ మాష్ లో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఉండకూడదు అంట్లా, తక్కువ ఉండాలి. ఏముండాలి అంటే ఓన్లీ అండ్ సో దట్ ద స్టార్టర్ ఫీడ్ షుడ్ బి లార్జ్లీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సోయాబీన్ ఆయిల్ అండ్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ వాడాలి. The ability of the chickens to metabolize fats improves as they grow, so the finisher diet can include increasing amounts of saturated fat. అంటే స్టార్టర్ మాష్, ఫినిషర్ మాష్ ఉంది. స్టార్టర్ మాష్ లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఫినిషర్ మాష్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది దానికి ఇచ్చే ఆహారాన్ని మారుస్తూ పోవాలి. వయసు పెరుగుతున్న కొలది ఫ్యాట్ కంటెంట్ పెంచుకుంటూ పోవాలి. స్టార్టర్ మాష్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, ఫినిషర్ మాష్ లో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండాలి. స్టార్టర్ మాష్ లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండాలి, ఫినిషర్ మాష్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. స్టార్టర్ మాష్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే ఆ స్టార్టింగ్ పీరియడ్ లో బర్డ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ 4 weeks స్టార్టర్ ఫేజ్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి. ఆ టైంలో అది ఫ్యాట్ ని డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండాలి స్టార్టర్ మాష్ లో. సో ఇన్ స్టార్టర్ మాష్ హై ప్రోటీన్ కంటెంట్, లో ఫ్యాట్ కంటెంట్. ఫినిషర్ మాష్ లో ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ కంటెంట్. గాట్ ఇట్? సో అట్ ది సేమ్ టైం టెంపరేచర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఫీడ్. చెప్పుకున్నాం, వాతావరణ ఉష్ణోగ్రత కూడా ఆహారాన్ని తినే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పెర్ఫార్మెన్స్, మేము చెప్పుకున్న సమ్మర్ లో తక్కువ ఫీడ్ తీసుకుంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఫీడ్ తీసుకుంటుంది. తక్కువ ఫీడ్ తీసుకుంటుంది కాబట్టి ఆ తక్కువ ఫీడ్ లోనే అన్ని పోషకాలు వచ్చేలాగా చేయాలి కాబట్టి ఆ ఫీడ్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి సమ్మర్ లో. వింటర్ లో ఎక్కువ మేత తీసుకుంటుంది, తక్కువ బరువు పెరుగుతుంది. ఎందుకని ఎక్కువ మేత తీసుకుంటుంది? వింటర్ లో చాలా హీట్ పోతుంది కాబట్టి ఇట్ టేక్స్ మోర్ ఫుడ్.
కాబట్టి న్యూట్రియంట్స్ ని తగ్గించాలి మనం. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ విత్ ఏజ్. ఏదో డే 1 నుంచి లాస్ట్ డే దాకా ఒకటే ఫీడ్ పెట్టడం కాదు. ఇట్ హ్యాస్ టు బి, ఇట్ షుడ్ బి వెరీ డైనమిక్. It should change with age, it should change with temperature, it should change with season. Different factors are influencing. So especially in summer we must provide a cool atmosphere. Evante maname manusulu undalem, ఎండ పెరిగితే తట్టుకోలేము, ఆ వేడిని తట్టుకోలేము. మనకి ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు కావాలి. మరి కోళ్ళు కూడా వాటికి కూడా కావాలి. అవి కూడా జీవులే, మనకన్నా చిన్న జీవులు. సో దే ఆల్సో నీడ్ వాటర్ కూలర్స్. చాలా వాటిల్లో మంచి దిగుబడి రావడం వరకు ఏం చేస్తారు తెలుసా, వాటర్ కూలర్స్ పెడతారు. ఇంకా ఫారిన్ కంట్రీస్ లో వెళ్తే ఏం చేస్తారు తెలుసా, మంచి దిగుబడి కోసం వాటిని ఏసీల్లో పెంచుతారు. ఎందుకంటే బయట టెంపరేచర్ ప్రభావితం చేయలేకుండా. కాబట్టి సమ్మర్లో ఆ ఫీడ్ ని ఎఫెక్టివ్ గా మనం మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడైతే పెంచుతున్నావో ఆ చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. సమ్మర్ సీజన్ పైన లోపల మనం థర్మాకోల్ వేయటము, లేకపోతే గడ్డి వేయటము, చుట్టూతా చెట్లు పెంచడం, లేకపోతే మార్నింగ్ టైం పరదాలు కట్టడం చుట్టూతా. ఆ విధంగా టెంపరేచర్ తగ్గించే విధంగా చేయాలి. ఐ మీన్ డే టైమ్ ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఆ గోను పట్టాలు కప్పి దాని చుట్టూతో వాటర్ చల్లి లేదా కూలర్ పెట్టి ఆ ఏరియాను కూల్ చేయాలి. వింటర్ టైంలో దాని చుట్టూతో పరదాలు కట్టాలి. రాత్రి సమయాల్లో ఆ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇది ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పౌల్ట్రీలో ఫీడ్ ఏదో మ్యాథమెటిక్స్ లో లాగా A+B² = A², B² 2AB కాదు. సీజన్ బట్టి, ఆ ప్లేస్ ని బట్టి, టైంని బట్టి మారుతూ ఉండాలి. మన దగ్గర వర్కౌట్ అయిన ఫీడింగ్ ఫార్ములా ఇంకో ప్లేస్ లో వర్క్ అవ్వకపోవచ్చు, వేరొక ప్లేస్ లో వర్క్ అయిన ఫార్ములా ఇక్కడ వర్క్ అవ్వకపోవచ్చు. అసలు ఒక సీజన్ లోనే వర్క్ అయింది మరొకసారి వర్క్ అవ్వకపోవచ్చు. ఒకే ఏరియాలో చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక ప్లేస్ లో వర్క్ అయినటువంటి ఫీడింగ్ ఫార్ములా ఇక్కడ వర్క్ అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ డైనమిక్ ఫీడింగ్ ఫార్ములా. ఇది ఖచ్చితంగా మనం చెప్పలేము, మారుతూ ఉంటుంది. ఒకటి వర్కౌట్ అయింది, ఇంకోటి వర్కౌట్ అవ్వకపోవచ్చు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే నెట్ లో అక్కడ చూసి So I got some power cut. Just wait, please be wait. Some problem. Right. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటర్నెట్ లో అక్కడ ఫార్ములా ఇక్కడ ఫార్ములా తెచ్చుకొని ఇక్కడ వాడి నష్టపోతూ ఉంటారు. రాయలసీమలో వర్కౌట్ అయింది, కోస్తాలో వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఇక్కడ వర్కౌట్ అయింది, తెలంగాణలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. బికాస్ ద టెంపరేచర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్. అక్కడ దొరికే రా మెటీరియల్, ఆ వాతావరణము, ఉష్ణోగ్రత, ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి. మైనర్ థింగ్స్. సో వీ హ్యావ్ టు అంటే మన ఏరియాకి పెద్ద నో ప్రాబ్లం. సౌత్ ఇండియా, ఇండియా మొత్తం కొన్ని మార్పులతో అటు ఇటు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవి చూసుకోవాలి మనం. దాని ప్రకారంగా మనం ఫీడ్ లో మార్పులు చేస్తూ ఉండాలి. సో ఇఫ్ యు సీ హియర్, let us see fat quality అయిపోయింది. Then see the difference here, pre-starter, starter and finisher. సో ఏజ్ పెరుగుతూ ఉంది. ప్రీ స్టార్టర్ చూడండి, స్టార్టింగ్ లో 2900 కిలో క్యాలరీస్ ఇచ్చాం, తర్వాత 3050, 3150. వయసు పెరుగుతున్న కొలది బర్డ్ కూడా ఎక్కువ తింటుంది. స్టార్టింగ్ లో 10 గ్రాములు 12 గ్రాములు పర్ డే తింటే చివరిలో అది 120 గ్రామ్స్ తింటుంది పర్ డే. సో క్రూడ్ ప్రోటీన్ చూడండి డిక్రీజ్ అవుతా ఉంది. ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో ప్రోటీన్ కంటెంట్ వయసు పెరుగుతున్న కలుపు తగ్గుతూ పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎంత శాతం ఉన్నది పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇనిషియల్ డేస్ లో హై ప్రోటీన్, ద గ్రోత్ రేట్ ఈస్ వెరీ ఫాస్టర్ హియర్. తర్వాత తగ్గింది, తర్వాత ఇంకా తగ్గింది. అలాగే ఈథర్ ఎక్స్ట్రాక్ట్, క్రూడ్ ఫైబర్ పీచు పదార్థం, ఇది పెద్దగా అవసరం లేదు, 4 నుంచి 7% అని చెప్పుకున్నాం. సో ఇక్కడ బ్రాయిలర్ కి 4% అన్ని. కాల్షియం
చూడండి ప్రీ స్టార్టర్లో ఫినిషర్లో 1% కాల్షియం ఇస్ ఎనఫ్. చూడండి బ్రాయిలర్ కి లేయర్ కి ఉన్న మరొక తేడా ఏంటంటే లేయర్ గుడ్డు పెడుతుంది కాబట్టి ఆ గుడ్డు తయారవ్వాలంటే ఆ పెంకు తయారవ్వాలంటే కాల్షియం కార్బోనేట్ కావాలి. కాబట్టి ఈ లేయర్ ఇచ్చేటువంటి మేతలో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. అది ఎంత ఉండాలో రేపు చూద్దాం. అది స్టార్టింగ్ లో 1.5 ఉండాలి, గుడ్లు పెట్టేటప్పుడు 3% ఉండాలి. రఫ్ గా చెప్తున్నాను లేయర్ కి అయితే. కానీ ఇది బ్రాయిలర్ కాబట్టి దీనికి ఇక్కడ 1% చూపించాం. గుడ్లు పెట్టలేదు, ఓన్లీ మాంసమే. కాబట్టి కాల్షియం, ఫాస్ఫేట్, గుడ్డు తయారవ్వాలంటే కాల్షియం ఉండాలి, ఫాస్ఫేట్ ఉండాలి, మరి ముఖ్యంగా వీటితో పాటు మెగ్నీషియం. ఇక్కడ వీటి మోతాదు పెద్దగా అవసరం లేదు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. లేయర్ కి బ్రాయిలర్ కి తేడా. టుమారో విల్ డీల్ అబౌట్ లేయర్. అలాగే ఫాస్ఫరస్ పెద్ద అవసరం లేదు, 0.45. అక్కడ లేయర్ లో ఫాస్ఫరస్ ఇక్కడ కన్నా ఎక్కువ ఉంటుంది, 0.8 ఉంటుంది, డబుల్, దీనికన్నా డబుల్ ఉంటుంది. కాల్షియం బ్రాయిలర్ లో కాల్షియం 1 ఉంటే అక్కడ 3 ఉంటుంది లేయర్. ఇక్కడ 0.45 ఫాస్ఫరస్ ఉంటే అక్కడ 8 ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, చూసుకోవాలి. సోడియం 0.18%, క్లోరైడ్ 0.1715. అలాగే లినోయిక్ యాసిడ్ 2, స్టార్టింగ్ లో 2 ఉంది. లినోయిక్ యాసిడ్, లైసిన్, మిథియోనైన్, ఈ 3 అమైనో ఆమ్లాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. దీస్ ఆర్ ఆల్ అమైనో యాసిడ్స్. కొన్ని అమైనో ఆమ్లాలు మనం ఫీడ్ లో కలపాలి. మనం నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం, మినరల్స్ యాడ్ చేయాలి, అమైనో యాసిడ్స్ కూడా యాడ్ చేయాలి. బికాస్ ఈ మిథియోనైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లినోయిక్ యాసిడ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఫాస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అందుకని స్టార్టింగ్ లో 2% వాడాం, తర్వాత 3 to 3.5% వాడుతున్నాం. అలాగే వైటమిన్స్, ఎంతంత వైటమిన్స్ దీంట్లో వాడాలి అంటే ఇవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయి. అది ఇన్ ద నేమ్ ఆఫ్ పౌడర్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ రూపంలో కావచ్చు, అవి దొరుకుతాయి. వాటిని పర్చేజ్ చేసి లేదా పౌడర్ రూపంలో, లిక్విడ్ రూపంలోనో ఆ కన్సర్న్డ్ క్వాంటిటీలో దాన్ని మిక్స్ చేయాలి. సో విటమిన్ ఏ 15,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, vitamin D3 3004. Likewise, these are, you have to follow all these things. And minerals, manganese 90 grams per ton, టన్నుకి 90 గ్రాముల మ్యాంగనీస్ కలపాలి. కాపర్ 15 గ్రాములు. కాపర్ ఎందుకు ఉపయోగపడుతుందో నిన్న చెప్పుకున్నాం. ద పర్పస్ ఆఫ్ కాపర్, ఇమ్యూనిటీ పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కాపర్ విత్ ఐరన్ హెల్ప్ఫుల్ ఫర్ హీమోగ్లోబిన్, నిన్న చెప్పుకున్నాం. హీమోగ్లోబిన్, ఐరన్ అంటే ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు తయారీ, రక్తం పట్టడానికి కోల్డ్లో ఈ ఐరన్ కావాలి. 90 గ్రామ్స్ పర్ టన్ ఉండాలి. ఐడిన్, గ్రోత్, డెవలప్మెంట్, థైరాక్సిన్ ప్రొడక్షన్ 2 grams per ton ఐడిన్ ఉండాలి. సెలీనియం 0.30 ఉండాలి. జింక్, తుత్తునాగం 80 grams per ton ఉండాలి. సో ఈ కొలతలు చాలా ఇంపార్టెంట్. 90 grams per ton మ్యాంగనీస్, కాపర్ 15 grams per ton, ఐరన్ 90 grams, ఐడిన్ 2 grams, సెలీనియం. సో టన్ను, దీన్ని బట్టి క్వింటా ఏంటో లెక్క చేసుకొని మనము ఈ యొక్క మోతాదుల్లో వీటిని కలుపుకోవాలి. ప్రోటీన్స్, లిపిడ్. ప్రోటీన్ అంటే ఎలా తీసుకోవాలి నేను ఆల్రెడీ మనం చెప్తున్నాను. ప్రోటీన్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆ సోయాబీన్ అని, ఆ సోయాబీన్ కానీ, ఆ వేరుశనగ చెక్క కానీ, ప్రొద్దుతిరుగుడు చెక్క కానీ. ఇక్కడ మనం 20% అనుకున్నాం అనుకోండి ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఎంత ఉంది, ఆ 20% ఏంటో దానికి తగ్గట్టుగా మనం అంటే 100 kgs తీసుకుంటే 20 kgs, 24 kgs ప్రోటీన్ ఉండాలి. ఆ ప్రోటీన్ ఏం వేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ మన ప్రోటీన్ కంటెంట్ చెప్తాను. ఫిష్ ఫీడ్ అని, మీట్ మీల్ అని, మాంసపు పొడి, చేప పొడి, వేరుశనగ పొడి, వేరుశనగ చెక్క, ప్రొద్దుతిరుగుడు చెక్క, సోయాబీన్ చెక్క, దిస్ ఆర్ ఆల్ ప్రోటీన్ కంటెంట్. సో అది కూడా టుమారో రేపొద్దున క్లాసులో కొద్దిగా యాడ్ చేస్తాను. సో దట్ ఈస్ హౌ దిస్ ఈజ్ అబౌట్ బ్రాయిలర్ ఫీడ్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో సిమిలర్లీ so that is about broiler feed, and if you have any doubts you can feel free to ask me. At the same time, after this session I'm going to share the quiz. We have to answer all the questions, and tomorrow class we are going to deal about layers. We are going to deal in detail inkoncham marinta comparative ga broiler ki layer ki
ఇంచుమించు ఇలాగే ఉంటుంది, మరి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ క్లాస్, అండ్ ట్రై టు ప్రిపేర్ నోట్స్ what all I am telling you, and try to answer all these questions. At the end day, you have a final examination, chivarlo examination, and that decides your grading. Okay, like, thank you very much for watching me. Thank you. I'm going to end this meeting.